హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ మరి ఎంపీఈడి చేసిన తర్వాత ఏ కోర్సులు చేస్తే బెటర్గా ఉంటుందని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ ఒక కామెంట్ అయితే అడగడం జరిగింది. సో ఆ కామెంట్కి ఈ రోజు వీడియోలో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో మీకు యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే రీచ్ అవుతుందన్నమాట. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. ఎంపీడీ తర్వాత మనకు కెరీర్ గైడెన్స్ చూసినట్లయితే మరి ఎలా ఉంటుందనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎంపీడీ తర్వాత మనం చేయదగ్గ ఉత్తమ కోర్సులు ఏంటంటే, సో ఇక్కడ పిహెచ్డి ఎడ్యుకేషన్ అనేది అయితే ఫిజికల్ ఎడ్యుకేషన్లో పిహెచ్డి చేయడం వల్ల మనకి ప్రొఫెసర్ కావాలనుకునే వాళ్ళు ఇది అయితే పిహెచ్డి చేయండి. సో లేదు అంటే సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి మీరు ఎటువైపు మరి మీ ఆలోచన ఉందో దానికి తగ్గట్టుగా మీరు ఆప్షన్ అనేది చూస్ చేసుకోండి. నేను ఇక్కడ కొన్ని నేను అవగాహన నిమిత్తం మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాటిలో మీకు ఏదైతే మీకు వెళ్ళాలని అనిపిస్తుందో సో వాటికి మీరు చూస్ చేసుకోవాలని చెప్పేసి మీకు నేను సలహా ఇస్తా ఉన్నాను అనమాట. సో పిహెచ్డి అంటే మీరు ప్రొఫెసర్ కావాలనుకుంటే మాత్రం పిహెచ్డి చేయండి ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి. సో లేదు అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోసం అయితే మీరు అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్గా వెళ్ళాలి అనుకుంటే యూజీసీ నెట్ కానీ యూజీసీ మరి తెలంగాణ గవర్నమెంట్ సెట్ కానీ సో ఇది టీజీ సెట్ కానీ మీరు ఇది చేసుకోవచ్చు అనమాట. ఇది ఏపీ సెట్ కూడా మీరు ఏపీ సెట్ కానీ యూజీసీ నెట్ ఏపీ సెట్ టీజీ సెట్ తెలంగాణ వాళ్ళకి సంబంధించి కూడా కంబైన్గా చెప్తా ఉన్నాను. సో మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలనుకుంటే మరి ఇవి కంప్లీట్ చేసుకోండి ఈ కోర్సులు. సో నెక్స్ట్ వచ్చేసి మీరు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయి కోచ్గా మీరు సెటిల్ అవ్వాలి అనుకుంటే మాత్రం సో ఇక్కడ మీరు ఎన్ఐఎస్ డిప్లొమా ఇన్ కోచింగ్ సంబంధించినటువంటి కోర్సులు అయితే ఉంటాయి. సో అవి మీరు కంపల్సరీ మీరు ఆన్లైన్లో ఉంటాయి. ఎన్ఐఎస్ సంబంధించినటువంటి కోర్సులు వాటిలో ఈ డిప్లొమా కోర్సులు మీరు తప్పకుండా సెర్చ్ చేసి మీరు అవకాశాన్ని బట్టి మరి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకుని మన ఛానల్ కూడా ఫాలో అవ్వండి. సో ఆ విధంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. సో మీకు మీరు ఈ ఆప్షన్కి ఇంట్రెస్ట్ ఉంటే చూస్ చేసుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే మీకు ఇక్కడ పీజీ డిప్లొమా ఇన్ యోగా అంటే ఇది మీరు యోగా ఇన్స్ట్రక్టర్గా అవ్వాలనుకుంటే సో యోగాలో మంచి డిమాండ్ అయితే ఉంది. సో అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అది అవసరమైన చోట అంటే ఇప్పుడు మీరు యోగా కోర్స్ చేసి విలేజ్లో ఉంటే మాత్రం యూజ్గా ఉండదు అనమాట. ఎప్పుడైతే మీరు సిటీస్కి వెళ్ళారనుకోండి కంపల్సరీ మీకు అక్కడ మీకు మరి చాలా ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి యోగా ద్వారా. అదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. సో నెక్స్ట్ చూస్తే మీకు మరి స్పోర్ట్స్ ఈవెంట్స్ మరియు లీగ్స్ నిర్వహణ కోసం మీరు ఏ కోర్స్ చేస్తే బెటర్గా ఉంటుందంటే సో స్పోర్ట్స్ మేనేజ్మెంట్కి సంబంధించిన కోర్స్ చేసినట్లయితే మీరు ఈ విధంగా ఈవెంట్స్ కానీ లీగ్స్ కానీ ఇట్లా నిర్వహించుకోవాలంటే సో స్పోర్ట్స్ మేనేజ్మెంట్ చేసినట్లయితే మీరు మరి వాటిని హ్యాపీగా మీరు బాగా నిర్వర్తించుకోవచ్చు. సో అంతేకాకుండా కెరీర్ అవకాశాలు కూడా ఇందులో ఉన్నాయి, మీరు గమనించవచ్చు ఇక్కడ. సో అది ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా మీరు మరి జాబ్ చేయాలనుకుంటే సో ఫిజికల్ డైరెక్టర్గా కూడా మీరు అంటే ఫిజికల్ డైరెక్టర్గా మీరు బీపీడీ ట్రైనింగ్ అయ్యి పీడీ పోస్టులు పొందొచ్చు. లేదా దీన్నే మనము ఎస్ఏపిఈ అంటే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ తర్వాత మరి పీఈటీ మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా కూడా ప్రభుత్వ అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా మీరు జాబ్ పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అంతేకాకుండా ఇంకొక ఆప్షన్ అయితే ఉంది, సర్టిఫైడ్ పర్సనల్ ట్రైనర్గా కూడా మీరు ట్రైనింగ్ అవ్వచ్చు. ఈ కోర్స్ కూడా చేయొచ్చు. అంటే జిమ్కి సంబంధించి లేదంటే ఫిట్నెస్ ట్రైనర్గా కూడా మీరు కోర్స్ చేసి మరి పర్సనల్గా ట్రైనర్గా కూడా మీరు ఉండడానికి ఎక్కువ ఆపర్చునిటీస్ అనేవి టౌన్లో ఉంటాయన్నమాట, సిటీస్లో ఉంటాయి. మీరు సిటీస్లో మంచి అవకాశాలు ఉంటాయి, యూటిలైజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీడియా రంగంకి సంబంధించి స్పోర్ట్స్ అనలిస్ట్ సో ఈ స్పోర్ట్స్ అనలిస్ట్కి సంబంధించినటువంటి కూడా సో మీరు కోర్స్ అయితే చేయొచ్చు. సో దీనిలో కూడా మంచి అవకాశాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ అకాడమీలో కూడా అంటే అకాడమీలో కూడా మీరు అథ్లెట్ ట్రైనర్గా కూడా మీరు ఉండొచ్చు అనమాట. స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన స్పోర్ట్స్ అకాడమీలు కూడా ఉంటాయి కదా. సో వాటిలో కూడా మీరు అథ్లెటిక్ ట్రైనర్గా కూడా ఉండొచ్చు. సో ఇవి చేసే ముందు మీరు ఇక్కడ కొన్ని సూచనలు అయితే ఉన్నాయి. ఏంటంటే అడ్మిషన్ చేసేటప్పుడు ఇటువంటి కోర్సుల్లో మీరు అడ్మిషన్ అయ్యి మరి కోర్స్ చేసే ముందు కంపల్సరీ ఆ కాలేజీ ఎన్సిటి గుర్తింపు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో అది చెక్ చేసుకొని గుర్తింపు ఉన్నటువంటి కాలేజీలలోనే మీరు చూశారు కదా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించిందంటే తప్పకుండా ఒక లైక్ చేయండి బ్రో. ఎందుకంటే లైక్ చేయడం వల్ల మరింత మెంబర్స్కి అయితే ఎక్కువ మెంబర్స్కి రీచ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్ జై కిసాన్.